వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. బిర్యానీ లవర్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. దమ్ బిర్యానీ తీసుకోవాలన్నా మండి బిర్యానీ తీసుకోవాలన్నా చాలామందికి డౌట్ ఉంది. దమ్ బిర్యానీ తీసుకుంటే మంచిదా, మండి బిర్యానీ తీసుకుంటే మంచిదా, ఏ కండిషన్స్లో దమ్ బిర్యానీ తీసుకోవాలా, ఏ కండిషన్స్లో మండి బిర్యానీ తీసుకోవాలా, అసలు మండి బిర్యానీ అంటే ఏంది? చాలామందికి దమ్ బిర్యానీకి మండి బిర్యానీకి డిఫరెన్స్ తెలియదు. మామూలుగా ఎక్కడికి పోయినా దమ్ బిర్యానీ దొరుకుతుంది, మనకు మండి బిర్యానీ అనేది దొరకదు. ఓన్లీ అరబిక్ రెస్టారెంట్స్లో మాత్రమే మండి బిర్యానీ అనేది దొరుకుతుంది. మండి బిర్యానీ ఎప్పుడు తీసుకోవాలి? దమ్ బిర్యానీ ప్రైస్ 250 to 300, 400 కూడా ఉంటుంది. అది ఒక పర్సన్ తీసుకునేటప్పుడు మనము దమ్ బిర్యానీ అనేది తీసుకుంటాం, లేదా ఇద్దరు పోయినప్పుడు దమ్ బిర్యానీ అనేది తీసుకుంటాం. మండి బిర్యానీ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ, 6 మంది కానీ, 8 మంది కానీ ఎక్కువగా వెళ్ళేటప్పుడు ఈ మండి బిర్యానీ అనేది ప్రిఫర్ చేయాలా. మండి బిర్యానీస్ కూడా ఎక్కడంటే అక్కడ మనకు అవైలబిలిటీలో ఉండవు. ఓన్లీ అరబిక్ రెస్టారెంట్స్లో మాత్రమే ఈ మండి బిర్యానీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. దీని కాస్ట్ కూడా నేను డిఫరెన్స్ చెప్పేస్తాను ఈ రెండింటికి. దమ్ బిర్యానీ అనేది తక్కువ క్వాంటిటీ, మండి బిర్యానీ అనేది ఎక్కువ క్వాంటిటీ. దమ్ బిర్యానీ ఓన్లీ హైదరాబాద్లో మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది, మిగతా ఎక్కడా రాదు. కానీ మండి బిర్యానీ మాత్రము ఎక్కడ చేసినా దాని టేస్ట్ బాగుంటుంది. అది సపరేట్ మేకింగ్ అనమాట. మండి బిర్యానీ అనేది సపరేట్ మేకింగ్. మామూలు దమ్ బిర్యానీ ఇలాగ చేయరు, సపరేట్గా దాన్ని చేస్తారు. ఆ ప్రొసీజరే వేరే. ఈ మండి బిర్యానీలో స్పెషల్ ఏంటంటే మనకు డ్రై కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దమ్ బిర్యానీని తీసుకుంటే మనకు ముక్కలు దమ్లోనే ఉడకతాయి. కానీ మండి బిర్యానీ అలా కాదు. చికెన్ మండి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మళ్ళీ సపరేట్ గ్రిల్ మండి, తందూరి మండి ఇలా ఉంటాయి. గ్రిల్ మండి ఆర్డర్ చేసినామంటే మనకు హాఫ్ కోడి పెట్టేస్తారు, అట్లే బాగా గ్రిల్ అయి ఉంటుంది, అంటే గ్రిల్లో బాగా రోస్ట్ అయి ఉంటుంది. అలాగే తందూరి మండి తీసుకున్నామంటే బాగా రోస్ట్ అయి ఉంటుంది. బేసిక్గా చికెన్ మండి అంటేనే పెద్ద పీసులు పెడతాడు, ఒక హాఫ్ కోడి అలా పెట్టేస్తాడు. మండి బిర్యానీకి దమ్ బిర్యానీకి డిఫరెన్స్ ఏంది అంటే ఇంకొక డిఫరెన్స్. మండి అనేది చుట్టూ కూర్చొని పెద్ద ప్లేట్లో ఇస్తాడు. ప్లేట్ చాలా పెద్దదిగా ఉంటుంది. దీంట్లో 3-4 సైజులు ఉంటాయి. సింగిల్ మండి, డబుల్ మండి, బిగ్ మండి, ఎక్స్ట్రా లార్జ్ మండి అలా ఉంటాయి. వాటికి తగ్గ ప్రైస్ ఉంటాయి. 500 నుండి స్టార్టింగ్ ఉంటుంది. సింగిల్ మండి 500 రూపీస్, డబుల్ మండి ఒక 900 అలా ఉంటుంది. అంటే చిన్న రెస్టారెంట్స్లో, ఇంకా పెద్ద రెస్టారెంట్స్లో ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మనం ఫ్రెండ్స్ ఒక 4-5 మంది పోయినప్పుడు మండి ప్రిఫర్ చేయాలి. అందరూ చుట్టూ కూర్చొని ఒకే ప్లేట్లో తినాలి. ఇది మండి స్పెషల్. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళ ట్రెడిషన్ నుండి వచ్చింది, అంటే అరబిక్ కంట్రీస్ నుండి వచ్చింది. ఇది వాళ్ళు అలాగే తింటారు కాబట్టి ఆ అరబిక్ స్టైల్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. దమ్ బిర్యానీ అయితే ఒకరే సపరేట్గా ఒక బౌల్ ఇస్తారు, దాంట్లో ఒకరే తింటారు, కావాలంటే షేర్ చేసుకుంటారు. కానీ మండి బిర్యానీ అంటే ఒకే ప్లేట్ ఇస్తారు. ఒకే ప్లేట్, పెద్ద ప్లేట్ పెట్టి దాని నిండా బిర్యానీ వేసేసి మధ్యలో ముక్కలు పెట్టి వేస్తారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మండిలో చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అరబిక్ స్టైల్లో చేస్తారు కాబట్టి ఎక్కడ తీసుకున్నా కూడా మీకు మండి బిర్యానీ అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ. ఆ టేస్ట్కి దమ్ బిర్యానీ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను 2 టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. దమ్ బిర్యానీ బాగుంటుంది, బాగలేదని కాదు. దమ్ బిర్యానీ ఒక స్టైల్లో ఉంటే ఇది ఇంకొక లెవెల్లో ఉంటుంది. మీకు దొరికితే మాత్రం మండి బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దమ్ బిర్యానీ ఇద్దరు తీసుకుంటే, 2 బిర్యానీలు తీసుకుంటే ఒక 250 రూపీస్ అనుకోండి, 500 రూపీస్ అవుతుంది. అదే మీకు మండి బిర్యానీ తీసుకుంటే 500 రూపీస్లో సింగిల్ ప్లేట్ తీసుకుంటే ఇద్దరు తినచ్చు. రెండో విషయం చెప్తాను. దమ్ బిర్యానీ తీసుకుంటే దాంట్లో ఉండే ముక్కలు వస్తాయి. మళ్ళీ డ్రై కావాలనుకుంటే చికెన్ డ్రై, అంటే మనకు చికెన్ మంచూరియా కానీ, చికెన్ 65 కానీ, లేకపోతే చికెన్ గ్రిల్ కావాలంటే సపరేట్గా ఆర్డర్ చేసి మనము తీసుకోవాలి దాంట్లోకి. అలా కాకుండా మండి బిర్యానీ తీసుకుంటే దాంట్లో మండి చికెన్, అంటే చికెన్ గ్రిల్ కానీ, చికెన్ తందూరి కానీ సపరేట్ పెద్ద పీస్ పెట్టేస్తాడు. అంటే మనం సపరేట్గా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మండిలోనే ఇది వచ్చేస్తుంది. దమ్ బిర్యానీ తీసుకుంటే దమ్ బిర్యానీ 250 + 250 500 ప్లస్ గ్రిల్ చికెన్ ఆర్డర్ చేస్తే అది 300 to 400 కూడా ఉంటుంది. ఒక 300 వేసుకున్నా కూడా 800 అయిపోతుంది ఇక్కడ. అదే మీరు మండి బిర్యానీ తీసుకుంటే 500లో మీకు బిర్యానీ వస్తుంది, గ్రిల్ చికెన్ వస్తుంది. అలా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. అంతేకాకుండా క్వాలిటీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. 4 మెంబర్స్ వెళ్ళారనుకోండి, డబుల్ మండి అంటే ఒక 800 రూపీస్ అనుకోండి, 4 మెంబర్స్ తినచ్చు. అదే దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారంటే 4 మెంబర్స్కి 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ కూర్చునే స్టైల్లో కూడా దమ్ బిర్యానీ అంటే మామూలు టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి. ఇక్కడ మండి బిర్యానీ అంటే అరబిక్ స్టైల్, అంటే పీటలు వేసుకొని కింద కూర్చోవాలా. మొత్తము బెడ్ వేసేసి ఉంటారు కింద, దానిపైన చిన్న టీపాయ్ లాగా ఉంటాయి, వాటిలో పెట్టుకొని కిందనే కూర్చొని తినాలా, మెత్తగా ఉంటుంది. టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి, దాంట్లో కావాలంటే కూర్చొని తినచ్చు.
జీడిపప్పులు, ద్రాక్ష పండ్లు అవన్నీ వేసి ఉంటారు దాంట్లో, సపరేట్ ఐటమ్స్. చాలా బాగుంటుంది, అది సపరేట్ టేస్ట్. ఇంకో విషయం చెప్తాను, ఇది ఓన్లీ బిర్యానీ తినాలా అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో. తినాలా అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. దమ్ బిర్యానీ మీరు ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఆ దమ్ బిర్యానీ అనేది బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అంటే మనం చెప్పలేము. టేస్ట్ వైజ్ అది బాగన్నా ఉండొచ్చు, బాగుండకపోవచ్చు. ఓన్లీ హైదరాబాద్లోనే చాలా బాగుంటుంది. మిగతా ఊర్లలో దమ్ బిర్యానీ బాగుండొచ్చు, అంటే కొన్ని రెస్టారెంట్స్ బాగా చేస్తారు, కొన్ని రెస్టారెంట్స్ బాగా చేయరు. మండి బిర్యానీకి వస్తే, మండి బిర్యానీ మీరు తీసుకుంటే అరబిక్ రెస్టారెంట్స్లో మాత్రమే చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. ఎక్కడ తీసుకున్నా నాకు తెలిసినంతవరకు నేను అరబిక్ రెస్టారెంట్స్ కనబడ్డ రెస్టారెంట్స్ అన్నీ కూడా టేస్ట్ చేశాను. ఎక్కడ టేస్ట్ చేసినా కూడా నాకు పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు. అంటే ఇంచుమించు అలాగే ఉంది టేస్ట్, అంతేగాని ఎక్కువ టేస్ట్ అంటే మరీ బాగా లేకుండా పోవడం అనేది ఎక్కడ లేదు. కాబట్టి అరబిక్ రెస్టారెంట్లో ఈ మండి బిర్యానీ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. మీరు బిర్యానీ తినాలా అనుకున్నప్పుడు అరబిక్ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో వెతుక్కొని వెళ్ళండి. మీ ఊర్లలో ఉంటాయి అరబిక్ రెస్టారెంట్స్, చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయో చూసి వెళ్ళి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.